హే గాయ్స్, అస్సలం వాలేకుమ్. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరు?
చేసుకోవాలి. సో గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం ఉల్లిపాయలు టమాటాలు అనేవి ఎక్కువ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. సో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకోండి. నేనైతే చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ కరివేపాకు యాడ్ చేశాను కాబట్టి. సో ఆ టైంలో నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదు, అందుకే నేను యాడ్ చేయలేదు. మీరు చేసుకోండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో ఫైనల్గా అయితే మన ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది, సూపర్ టేస్టీ. సో ఈ చలికాలంలో చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను. చలికాలం కదా, సో నైట్ పూట కానీ ఏమైనా మీరు చపాతీస్లో కూడా తీసుకోవచ్చు ఈ గ్రేవీని, చాలా బాగుంటుంది. సో అన్నంలోనే కాదు, దేంట్లో అయినా తీసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. సో మీరు ట్రై చేసి తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.